పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదా ఆ కుటుంబానికి తుకారాం కావచ్చు, మాధవ్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ముఖ్య అనుచరులు. వీళ్ళ పాత్ర ఉన్నట్టుగా ప్రైమా ఫేసి దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు విదేశాలకు జంప్ అయ్యాడు తుకారాం అండ్ టీం. సో ఈ మధ్య కాలంలో మరి రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడం వల్ల ఇక అరెస్ట్ తప్పదు అని అనుకోని ఉన్నారో ఏమో తెలియదు, మళ్ళీ బ్యాక్ వచ్చారు. వచ్చిన వెంటనే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళని కనుక విచారిస్తే అసలు ఎవరు చేయమన్నారు, ఎందుకు చేశారు, చేసింది ఎవరు, చేయమన్నది ఎవరు అన్న విధంగా దర్యాప్తు జరగాల. అయితే గడిచిన ఈ 20 నెలల కాలం నుంచి మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమైపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అదుపు లేదు, దర్యాప్తు ఏమైందని ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఎందుకంటే అది ఎవరి ఆజ్ఞతో జరిగిందనేది అందరికీ తెలుసు. కాబట్టే వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు, ఎందుకు దర్యాప్తు ముందుకెళ్ళట్లేదు అనే ఒక యాంగ్జైటీ మొదలైంది పబ్లిక్లో, ఒక ఫ్రస్ట్రేషన్కు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఈ తుకారాం అనే అతను ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్ ఈ కేసులో ఆయన్ని దర్యాప్తు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేసే సందర్భంలో ఇప్పుడు ప్రధానమైన కీలకమైన పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.